శ్రీ ప్రసన్న త్రివేణిమాంబ దేవాలయం నందు అమ్మవారి విశ్వరూపములకు కండ్లు తెర తొలగించి పూజారాధన పొంగళ్ళు దీపారాధనతో ఉదయం. ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా రోజాతో ఉపవాసాలతో అందరికీ మంచి జరగాలని చెప్పి వారు ఆ కార్యక్రమాన్ని చేయడం, ఈరోజు రంజాన్ సందర్భంగా కూడా వారందరికీ అల్లా మంచి దీవెనలు ఇవ్వాలని, అల్లా వారందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఉంచేలా చూడాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఏం వర్క్ కావాలి అవి వేసే పాపం అయిపోయింది మైండ్ బాగా आ जाओ सर, जाओ जाओ। ईद मुबारक जी। दादे फल सर మీరు లేకుండా కలుస్తుంది మక్కాదే మక్కాదే जा 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 मैं बोल आजा आजा तू पहले तुम्हें मिले पाना से मिलो जाओ जाओ चलो चल बा मिलो आ जाओ भाई आ जाओ
आजा ऊपर ग्रुप फोटो मार आजा आजा वसल्लम ने उम्मत को तालीम दी, उम्मत को बताया कि कैसे गैरों के साथ सलूक किया जाए, मुनाफिकों के साथ कैसे सलूक किया जाए। और आज हम मुसलमानों में आपस में इंतजार और शिफा, एक दूसरे के साथ झगड़ा, एक दूसरे के साथ दुश्मनी, एक दूसरे के खिलाफ दिल में नफरत, कीना, कपट सब जमा हो जाए। मेरे मोहतरम बुजुर्ग दोस्तों, हर एक आदमी को इसकी जरूरत है। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, ला तदखुलुल जन्नत हत्ता तुमीनू, तुम हरगिज जन्नत में दाखिल नहीं होगे जब तक कि तुम कामिल मोमिन नहीं होगे। कामिल मोमिन होने के लिए, जन्नत में दाखिला होने के लिए कामिल मोमिन का होना जरूरी है, यानी ईमान कामिल हो, ईमान मुकम्मिल हो। वला तुमिनु हत्ता तहाब्बु, अल्लाह के नबी ने फरमाया तुम्हारा ईमान उस वक्त तक कामिल नहीं होगा जब तक तुम आपस में एक दूसरे के साथ मोहब्बत ना करो। गौर करिए एक एक जुमले के ऊपर हदीस की। अल्लाह के नबी फरमाया, ला तदखुलुल जन्नत इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बहुत अच्छा ईद के मौके पर पूरों का एक साथ जुड़ना, एक साथ सबका जमा होना, खुशी के साथ रहना, मरकज़ वाले और आए हुए सारे लोगों का, मुसलमानों का और म्यूनसिपलिटी वालों का और पुलिस वालों का सबका भी शुक्रिया अदा करते हैं। मरकज़ वाले भी बहुत अच्छी तरह से इंतज़ाम करे और लोग हम भी तसल्ली के साथ आए और तसल्ली के साथ मिलकर गए। और जितने भी भाइयाँ जो आए हैं सब सारों उम्मत के लिए जो हालात हैं उसके लिए दुआ किए हैं और सारों से गुजारिश है कि सारे मिलजुल कर रहे, किसी को तकलीफ़ और परेशानी का सबब ना बने और सारों के साथ मोहब्बत के साथ रहने की कोशिश करें। अद्दीनु अन-नसीहा, दीन आकर नसीहत को कबूल करता है। तो इसी बिना पर పలమనేరు పట్టణ ముస్లిం సహోదరులకు రంజాన్ శుభాకాంక్షలు। ఈ రంజాన్ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం తన వ్యాపారానికి సంబంధించి, తన ఇంట్లో ఉన్న బంగారానికి సంబంధించి, తన ఆస్తులకు సంబంధించి మొత్తం లెక్కవేసి ఎంత మొత్తం అయితే తన దగ్గర ఉందో ఆ మొత్తంలో 2.5% అంటే 100కి 2.5 రూపాయల లెక్కన డబ్బులు సపరేట్ చేసి ఆ డబ్బుల్ని పేదవాళ్లకు పంచి వాళ్ళ మన్ననలు పొంది అల్లాహ్ దగ్గర పుణ్యం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు। దీంతోపాటు 30 రోజులు కఠినమైనటువంటి ఉపవాసాలు ఉండి, అంటే రోజా అంటాం మేము, రోజా ఉండి దేవుణ్ణి మన్నన పొందాలని చెప్పేసి, దేవుని అనుగ్రహాన్ని పొందాలని చెప్పి రోజాలో ప్రయత్నం చేసి ఈరోజు ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా మైదానం నందు ముస్లిం సోదరులు గుమిగొడతారు। ఈ గుమిగొడిన సందర్భంలో యావత్ దేశ ప్రజలకు కానీ ప్రతి భారతీయ పౌరునికి కానీ మా తరఫున మేము ఇచ్చే సంకేతం ఏమంటే, నిన్న ఉగాది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు। మీ ఇంట్లో ఉగాది అయితే మీరు ఒక పోళీ తిన్నారు, కానీ అదే మేమైతే ఒక్కొక్కరు 7-8 రకాల పోళీలు తిన్నాం। విషయం ఏమరా అంటే, హిందూ సహోదరులు మా ఇంట్లోకి పోళీలు పంపించారు। మీ ఇంట్లో సింగిల్ పూరీ చేస్తే మా ఇంట్లో 7 నెయ్యి ఆయిలన్నీ తిన్నాం మేము, అంటే దాన్ని బట్టి సోదరభావం। అదేవిధంగా ఈరోజు రంజాన్, ఈరోజు మా ఇంట్లో మేము 4 ఉంటే మేము మొత్తం 60 మందికి కొడుతున్నాం। 60 మందికి కొట్టిన తర్వాత అందరు ముస్లిం సోదరులు పంపించాల్సిన పని లేదు, ఎందుకంటే ముస్లిం సోదరులు అందరి ఇంట్లో పండుగ ఉంది। ఈ అందరికీ మా హిందూ సోదరులు పంపిస్తాం। అంటే సామరస్యము, మత సామరస్యము, సహోదర భావం అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది। దానికి ఉదాహరణ నిన్న ఉగాది, ఈరోజు రంజాన్। ఉగాదిని మేము ఎంజాయ్ చేసినాం, అదేవిధంగా రంజాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు।
హిందూ సోదరులు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో కొంతమంది యొక్క చెడు ఉద్దేశంతో వారి స్వార్థ రాజకీయాలతో హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసి వాళ్ళు ప్రయోజనాన్ని పొందాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి మా హిందూ సహోదరులను సవినయంగా మనవి చేస్తున్నా, అయ్యా మన ముందు ఒక కుటుంబం అయినప్పుడు, మనం ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేసినప్పుడు ఆ కుటుంబం బలంగా తయారవుతుంది, ఆ కుటుంబం శక్తివంతంగా తయారవుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఈసాయి అందరూ ఒకటిగా ఉండి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటూ, ఇదే విధంగా ఎవరైతే కొంతమంది అన్ని వర్గాల్లోనూ కొంతమంది ఉంటారు, ఆ కొంతమందిని బహిష్కరించి అవాయిడ్ చేసి మిగతా అందరూ ఐక్యమత్యంతో దేశ అభివృద్ధికి పాల్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. నమస్తే. ನಾವು ಇಷ್ಟಪಡ್ತೀವಿ ಏನು ಕಟ್ಟು ಬರೋದು ನಾವು ಅನ್మాట ನೀವೆಲ್ಲ ಅಂತ ಸರಿ ಇದರಲ್ಲಿ పోయి నీగా తెలంగాణ మంత్రులకి విద్యానికి ఏమండి పైన దేవాలయ ఆవరణలో అడ్డుకోవడం రాష్ట్ర సంబంధించిన జాతర జాగ్రత్తలో చిత్తూరు జిల్లా ఉప మున్సిపాలిటీ కుప్పంలో అక్కడ సైడ్ అక్కడ మొక్కండి అట్లా నవ్వు అందరూ మొక్కండి అలా 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 ఎవరు నాది కొంచెం అట్లా ఉన్నాను వచ్చాను ఒక సెకండ్ వచ్చాండి శ్రీ ప్రసన్న దుర్గమ్మ దేవాలయం ముందు అమ్మవారి విశ్వరూపములకు కండ్లు తెర తొలగించి పూజారాధన, పొంగళ్ళు, దీపారాధనతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి విశ్వరూప దర్శనం మరియు అమ్మవారికి వజ్ర కిరీట అలంకరణ జరపండు. రాత్రి 11 గంటల పైన అమ్మవారి జలవాసమేట కార్యక్రమాలు జరపండు. 22/5/2020 తేదీ గురువారం ఉదయం 10 గంటలకు జాతర ఉండేల లెక్కింపు. హెచ్చరిక: 14 సంవత్సరాల లోపల ఉన్న వారికి అగ్నిగుండ ప్రవేశం నిషేధించబడినది. 21/5/2020 తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీ కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సహోదరుడైన మన శ్రీ ప్రసన్న దుర్గమ్మ అమ్మవారికి జాతర మహోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మేల్చాడు వస్తుంది అంటే సారను అమ్మవారికి అలంకరించబడును. ఇట్లు సర్వేజనా.